Hello everyone, Andarki Namaskaram. Welcome to our channel Learn with Sindhu. Today I am going to start a series of videos on English grammar and this is the first video. Without getting late, let's watch the video. So friends, these are the topics which we are going to learn in this series of video lessons. సో ఇక్కడ బేసిక్స్ మొదలుకొని ఇంటర్మీడియట్ సిలబస్ వరకు గ్రామర్లో ఏ కంటెంట్ అయితే ఉంటుందో అవన్నీ నేను ఇక్కడ రాశాను. ఇవి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టూడెంట్స్కే కాకుండా డిఎస్సి టెట్ అలాగే రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ గ్రామర్ వీడియోస్ యూస్ఫుల్గా ఉంటాయి. లెట్స్ హ్యావ్ ఏ లుక్ వాట్ ఆర్ ద టాపిక్స్ ఆర్ ఆర్టికల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రిపోజిషన్స్, types of sentences, tenses, question tags, active and passive voice, direct and indirect speech, degrees of comparison, phrasal verbs, vocabulary, correction of sentences, if conditional clauses and list of synonyms, antonyms and one word substitutions. So friends, before starting the class, let's have a look on these basics. Number of alphabets in English language is 26. English language lo 26 letters unnayi. What is a word? Combination of letters in a particular sequence is called a word. Letters anni particular sequence lo amari unte danine word padamu ani pilustam. What is a sentence? A set of words which make a sense is called a sentence. పదాలన్నీ ఒక క్రమ పద్ధతిలో అమరి ఉండి ఒక అర్థాన్ని ఇస్తే దానినే సెంటెన్స్ అని మనము పిలుస్తాం. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ ఎంటర్ ఇంటు ద ఆర్టికల్స్. వీ హ్యావ్ సీన్ దేర్ ఆర్ 26 ఆల్ఫాబెట్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 26 ఆల్ఫాబెట్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types. One is vowels and another one is consonants. A, E, I, O, U. These 5 letters are called as vowels and the remaining 21 letters B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z. So there are 26 alphabets in English language. Those alphabets are again divided into 2 types. One is vowels. There are 5 vowel letters. Those are A, E, I, O, U and the remaining 21 letters are called as consonants. Let's know about articles friends. Articles ne demonstrative adjectives ani kuda pilustaru. A and the వీటినే articles అంటారు. Articles are of 2 types. The indefinite article, the definite article. ఏ అండ్ ఈ రెండింటిని ఇండెఫినేట్ ఆర్టికల్స్ అంటారు. దీనిని డెఫినేట్ ఆర్టికల్ అని పిలుస్తారు. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండెఫినేట్ ఆర్టికల్ అండ్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డెఫినేట్ ఆర్టికల్. ఇండెఫినేట్ అంటే నాట్ పర్టికులర్. ఇట్ డస్ నాట్ డినోట్ ఎనీ పర్టికులర్ థింగ్ ఆర్ పర్టికులర్ పర్సన్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండెఫినేట్ ఆర్టికల్. అనేటటువంటి ఆర్టికల్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే పర్టికులర్ థింగ్, డెఫినెట్గా మనకు తెలిసినటువంటి థింగ్ గురించి కానీ పర్సన్ గురించి కానీ మనం చెప్పేటప్పుడు అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో వెన్ వీ యూజ్ ఇండెఫినెట్ ఆర్టికల్, వెన్ వీ యూజ్ డెఫినెట్ ఆర్టికల్, వీటికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. See friends, here I have written when do we use the indefinite article an అనే ఇండెఫినెట్ ఆర్టికల్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తామో కొన్ని రూల్స్ రాశాను, అవేంటో చూద్దాం. బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ సింగులర్ ఓవెల్ లెటర్ అండ్ ఓవెల్ సౌండ్. ఏ వర్డ్ అయితే ఓవెల్ లెటర్తో స్టార్ట్ అవుతుందో అలాగే దాన్ని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఓవెల్ సౌండ్తోనే ప్రొనౌన్స్ చేయాలి. అది సింగులర్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఏ, ఈ, ఐ, ఓ, యు ఆల్ దీస్ ఆర్ ఓవెల్ లెటర్స్ అండ్
all these are singular words. Apple, apple, egg, ice cream, orange, umbrella. అంటే ఇవి ఓవెల్ లెటర్తో స్టార్ట్ అవుతున్నాయి, ఓవెల్ సౌండ్ని ఇస్తున్నాయి, సింగులర్. కాబట్టి వీటి ముందు మనం యాన్ అనేటటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. యాన్ యాపిల్, యాన్ ఎగ్, యాన్ ఐస్ క్రీమ్, యాన్ ఆరెంజ్, యాన్ అంబ్రిల్లా. ఇలా మనం యాన్ అనేటటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ కాన్సనెంట్ లెటర్ విచ్ హ్యాజ్ ఏ ఓవెల్ సౌండ్. మనం ఇక్కడ చూసినట్లయితే హెచ్, ఇది కాన్సనెంట్, ఇది కాన్సనెంట్. ఇక్కడ హెచ్ అనేది కాన్సనెంట్, కానీ దీన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాము? యాన్ అవర్, యాన్ అవర్. సో ఇక్కడ ఓవెల్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. కాబట్టి దో ద వర్డ్ ఈజ్ స్టార్టింగ్ విత్ ఏ కాన్సనెంట్ లెటర్, ఇట్ ఈస్ గివింగ్ ఓవెల్ సౌండ్. దట్స్ వై we are using the indefinite article an. An hour, an honest man, an honorable man. So like this we can use the indefinite article an before a word which is starting with consonant sound, consonant letter but giving the vowel sound. Next point, before abbreviations. For example, an MP, MP. So we are pronouncing it as MP, an MP, an MLA, an RMP doctor. So like this we can use the indefinite article an. Let's see when do we use the indefinite article a. Before a word beginning with a singular consonant letter and consonant sound. So when we see these words, they are starting with consonant letters and are giving the consonant sounds. చూసినట్లయితే ఏ బుక్, బి అనేది కాన్సనెంట్, సౌండ్ కూడా కాన్సనెంట్ సౌండే ఇస్తుంది. ఏ క్యాట్, ఏ డాగ్, ఏ టేబుల్, ఎక్సెట్రా. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ beginning with consonant letters and also giving the consonant sound. So we can use the article a. Okay, and next one, before a word beginning with a vowel letter which has a consonant sound. మనం ఇక్కడ గమనించినట్లయితే యు, ఈ, ఓ ఇవన్నీ ఓవెల్స్. ఓవెల్స్తో స్టార్ట్ అవుతున్నప్పటికీ ప్రొనౌన్సియేషన్ ఏ యూనివర్సిటీ, యూనివర్సిటీ, ఏ యూరోపియన్, ఏ 1 రూపీ నోట్. సో ఇవి ఓవెల్స్తో స్టార్ట్ అవుతున్నప్పటికీ మనం కాన్సనెంట్ సౌండ్ ఇస్తున్నాం కాబట్టి దీని ముందు కూడా మనం ఏ అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్, బిఫోర్ రిప్రజెంటింగ్ ఏ క్లాస్. ఒక జాతిని గురించి మనం తెలియజేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ అనిమల్. ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ అనిమల్ అంటే ఒక కుక్క మాత్రమే కాదు, హోల్ ద క్లాస్ ఆఫ్ డాగ్స్, మొత్తం కుక్క జాతి అంతా కూడా నమ్మకమైనది. ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ అనిమల్ మీన్స్ హియర్ డాగ్ ఈజ్ రిప్రజెంటింగ్ ద హోల్ క్లాస్ ఆఫ్ డాగ్స్. అండ్ ఏ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ అనిమల్. ఏ కౌ అంటే ఇక్కడ మొత్తం కౌ జాతి, ఆవు జాతి మొత్తాన్ని ఉద్దేశించి మనం చెప్పేటప్పుడు కూడా ఏ అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తాము. అండ్ సీ ద నెక్స్ట్ రూల్, బిఫోర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి ముందు కూడా మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఏ ప్రెటీ గర్ల్, వాట్ ఏ ప్రెటీ గర్ల్, సచ్ ఏ సెల్ఫిష్ మ్యాన్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో కూడా మనం ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, బిఫోర్ ప్రొఫెషన్. ప్రొఫెషన్స్ని ఇండికేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ టీచర్, హీజ్ ఏ డాక్టర్, ఏ టీచర్, ఏ డాక్టర్. ప్రొఫెషన్స్కి ముందు కూడా ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ బిఫోర్ సర్టన్ క్వాంటిటీ, సర్టన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ లాట్ ఆఫ్, ఏ గ్రేట్ డీల్ ఆఫ్, ఏ 100, ఏ డజన్. సో సర్టన్ క్వాంటిటీకి ముందు కూడా ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, బిఫోర్ కామన్ నౌన్స్ విచ్ ఆర్ సింగులర్ అండ్ కౌంటబుల్. కామన్ నౌన్స్
విచ్ ఆర్ సింగులర్ అండ్ కౌంటబుల్. మనం వాటిని కౌంట్ చేయగలిగేటటువంటి నౌన్స్ సింగులర్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కడప ఈజ్ ఏ సిటీ. సిటీ అనేటటువంటి నౌన్ ఇట్స్ ఎ కామన్ నౌన్ అండ్ ఇట్ ఈజ్ కౌంటబుల్ నౌన్. సో ఇలాంటి నౌన్స్కి ముందు కూడా మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. లెట్స్ సీ వెన్ డు వి యూజ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద. సో ఆల్రెడీ చెప్పాము డెఫినెట్ ఆర్టికల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ వి నో ద పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ థింగ్. మనకి ఖచ్చితంగా తెలిసిన వస్తువు గురించి కానీ తెలిసిన పర్సన్ గురించి కానీ తెలియజేసేటప్పుడు ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. లెట్స్ సీ వాట్ ఆర్ ద రూల్స్ టు యూజ్ బిఫోర్ యూనిక్ ఆబ్జెక్ట్స్. యూనిక్ ఇవి పర్టికులర్గా ప్రపంచంలో ఒకటి మాత్రమే ఉంటాయి, లైక్ ప్లానెట్స్, శాటిలైట్స్, స్టార్స్ ఎక్సెట్రా. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. ద ఎర్త్, ద సన్, ద మూన్, the sky etc. Before unique objects we use the definite article the. And the next example is, and the next rule is before superlative adjectives. మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో చూస్తే పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్కి ముందు ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్, ద లార్జెస్ట్, ద బిగ్గెస్ట్, ద ఫైనెస్ట్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ సో ఎగ్జాంపుల్స్, రూల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ నేను పక్కనే ఇచ్చాను చూడండి. బిఫోర్ ద రివర్స్ ద గంగా. బిఫోర్ కెనాల్స్ ద సూయాజ్ కెనాల్. బిఫోర్ ఓషన్స్ ద హిందూ ఓషన్. బిఫోర్ సీస్ ద బ్లాక్ సీ. బిఫోర్ లేక్స్ ద కొల్లేరు లేక్. బిఫోర్ డ్యామ్స్ ద నాగార్జున సాగర్ డ్యామ్. Before islands the Maldives. Before deserts the Thar desert. Before waterfalls the Niagara waterfalls. Before mountain ranges the Himalayas. అలాగే బిఫోర్ ప్లాట్యూస్. బిఫోర్ ఈ భౌగోళిక స్వరూపాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి ముందు కూడా మనము ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. And next we can use the definite article the before double comparatives. The more you work the more you get. The more you work, నువ్వు ఎంత ఎక్కువ పని చేసినట్లయితే the more you get, అంత ఎక్కువ నువ్వు సాధించగలవు. డబుల్ కంపారేటివ్స్. బిఫోర్ న్యూస్ పేపర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద హిందూ, ద ఈనాడు, ద సాక్షి. అండ్ ఆల్సో బిఫోర్ ఎపిక్స్ అంటే ఇతిహాసాలు, మన పురాణాలు, ద రామాయణ, ద మహాభారత ఎక్సెట్రా. అండ్ బిఫోర్ హోలీ బుక్స్ అంటే పవిత్రమైన మత గ్రంథాలు, ద గీత, ద బైబిల్, ద ఖురాన్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ హిస్టారికల్ మాన్యుమెంట్స్, చారిత్రక కట్టడాలు, like the Charminar, the Golconda Fort. Like this we can use the definite article the. Let's see when we use the definite article the before directions. దిక్కులకి ముందు the east, the west, the north, the south. అలాగే బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత పరికరాలకి ముందు డెఫినెట్ ఆర్టికల్ అయిన దాన్ని యూజ్ చేస్తారు. ద గిటార్, the violin, the keyboard, the tabla, etc. And before government departments like the education department, the health department, etc. And also before universities we use the definite article the Oxford University, the Krishna Devaraya University, etc. And next we use the definite article before ordinal numbers like the first, the second, the third, the fourth, etc. And then we use the definite article before races, the Dravidians, the Greeks, the Romans, etc. And also comparisons, మనము పోల్చి చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా షేక్స్పియర్ అనేది ప్రాపర్ నౌన్స్కి ముందు ఆర్టికల్ రాకూడదు, కానీ మనము కాళిదాసాని షేక్స్పియర్తో కంపేర్ చేస్తున్నాం. ఇలా కంపేర్ చేసి చెప్పేటప్పుడు ద అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. కాళిదాసు ఇండియాకి షేక్స్పియర్ లాంటివాడు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా
మనం టీంలో క్రికెట్ ఆడేటప్పుడు ఈ అబ్బాయి మా టీంలో విరాట్ కోహ్లీ లాగా ఆడతాడు అని మనం కంపేర్ చేసి చెప్పేటప్పుడు వీ కెన్ సే దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయిని రవి అని అనుకున్నాం అనుకోండి, రవి ఈజ్ ద విరాట్ కోహ్లీ ఆఫ్ అవర్ టీమ్. ఇలా మనం కంపేర్ చేసేటప్పుడు ప్రాపర్ నౌన్స్కి ముందు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, బిఫోర్ మ్యూజియమ్స్ అండ్ హిస్టారికల్ మూమెంట్స్. మ్యూజియం నేమ్స్కి ముందు ద సాలార్జంగ్ మ్యూజియం, అలాగే హిస్టారికల్ మూమెంట్స్ చారిత్రాత్మక ఉద్యమాలు ద క్విట్ ఇండియా మూమెంట్. సో ఇలాగా మ్యూజియంస్కి ముందు హిస్టారికల్ మూమెంట్స్కి ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ బిఫోర్ ప్లూరల్ నేమ్స్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ ద USA, ద USSR, ద UK, ద రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, లైక్ దిస్ వీ కెన్ యూజ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద. ఇంకా మనము డెఫినెట్ ఆర్టికల్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, షిప్స్, ఏరోప్లేన్స్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ద టైటానిక్, ద శతాబ్ది ఎక్స్ప్రెస్, ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఇలాగా ట్రైన్ నేమ్స్కి ముందు, షిప్ నేమ్స్కి ముందు, ఏరోప్లేన్ నేమ్స్కి ముందు కూడా ద అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. అలాగే బిఫోర్ ద ఇన్వెన్షన్స్, ద మైక్రోస్కోప్, ద టెలివిజన్, ద రేడియో, ద టెలిఫోన్, ఇలాగ ఇన్వెన్షన్స్కి ముందు. అలాగే బిఫోర్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, ద ఆర్యభట్ట, ద స్పుత్నిక్, ఇలాగా ఇండెఫినెట్ ఆర్టికల్ అయినా డెఫినెట్ ఆర్టికల్ అయినా మనం యూజ్ చేయడానికి పర్టికులర్ రూల్స్ ఉంటాయి. ఇవి మీరు జస్ట్ వన్ ఆర్ 2 టైమ్స్ చూసినట్లయితే గుర్తు పెట్టుకోలేరు. కాబట్టి ఒక 4-5 టైమ్స్ చూసిన తర్వాత వీలైతే మీరు నోట్స్ తీసుకొని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది, మీరు అంత ఈజీగా వీటిని గుర్తుపెట్టుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ప్రతిసారి ఆర్టికల్స్ని యూజ్ చేయాలా అంటే కొన్ని సందర్భాలలో మనము యూజ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది మనం ఇక్కడ నో ఆర్టికల్, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనే కేటగిరీలో చూద్దాం. ఎప్పుడు మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదంటే బిఫోర్ డిసీజెస్, నేమ్స్ ఆఫ్ ద డిసీజెస్ యొక్క నేమ్స్కి ముందు, ఏమన్నా జబ్బులు వాటి నేమ్స్కి ముందు ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. అలాగే ప్రాపర్ నౌన్స్కి ముందు ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. లాంగ్వేజెస్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఇలాగ లాంగ్వేజెస్కి ముందు ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. అలాగే ద నేమ్స్ ఆఫ్ మీల్స్ లైక్ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఇలా మీల్స్ యొక్క నేమ్స్కి ముందు కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ కాంటినెంట్స్, ఆస్ట్రేలియా, ఆసియా, ఇలాగా కాంటినెంట్ నేమ్స్కి ముందు కూడా మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ లైక్ ఆనెస్టీ, నాలెడ్జ్, ఇలా అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ముందు మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. అలాగే నేమ్స్ ఆఫ్ ద గేమ్స్, నేమ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, అండ్ దెన్ నేమ్స్ ఆఫ్ లిక్విడ్స్ లైక్ మిల్క్, వాటర్, ఇలా లిక్విడ్ యొక్క నేమ్స్కి ముందు మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. అలాగే సింగిల్ మౌంటైన్స్, మనం డెఫినెట్ ఆర్టికల్ ద అనే దానిని మౌంటైన్ రేంజెస్కి ముందు యూజ్ చేయొచ్చు, ద హిమాలయాస్ అని చెప్పుకున్నాం. కానీ సింగిల్ మౌంటైన్స్కి ముందు మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. అలాగే హెల్, ప్యారడైజ్, హెవెన్, ఇలాగా ఈ వర్డ్స్ అన్నింటికి ముందు మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వర్డ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్లో వాడేటటువంటి పదాన్ని బట్టి దాని ముందు మనం ఆర్టికల్ యూజ్ చేయాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ ద సేమ్ వే వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్. మనం కౌంట్ చేయలేని నౌన్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు కూడా మనము ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాం, కానీ వాటర్ని మనం కౌంట్ చేయలేం కాబట్టి దాని ముందు కూడా ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. అలాగే షుగర్, కాఫీ, మిల్క్, ఎయిర్, లవ్, నాలెడ్జ్, యాంగర్, బ్యూటీ, డార్క్నెస్, ఆల్ దీస్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్. వీటిని మనము లెక్క కట్టలేము. సో ఇలాంటి అన్కౌంటబుల్ నౌన్స్కి ముందు కూడా మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. సో ఫ్రెండ్స్, హియర్ ఐ హ్యావ్ రిటన్ ఫ్యూ వర్డ్స్ లైక్ ఇట్స్ ఎ ప్రాక్టీస్ టెస్ట్. సో ఒకసారి మీరు వీడియోని పాస్ చేసి వీటికి ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. లెట్ us see what are the correct articles we have to fill in these gaps. Elephant. So we have to write an elephant.
ఈ అనేది ఓవెల్తో స్టార్ట్ అవుతుంది, ఓవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి యాన్ ఎలిఫెంట్. ఏ టీచర్, ఇట్ ఈజ్ స్టార్టింగ్ విత్ కాన్సనెంట్ అండ్ గివింగ్ ద కాన్సనెంట్ సౌండ్. ఏ కార్, కాన్సనెంట్, కాన్సనెంట్ సౌండ్. యాన్ ఆనియన్, ఓవెల్తో స్టార్ట్ అవుతుంది, ఓవెల్ సౌండ్ని ఇస్తుంది. అలాగే ఏ వాటర్ బాటిల్, కాన్సనెంట్తో స్టార్ట్ అవుతుంది, కాన్సనెంట్ సౌండ్ని ఇస్తుంది. నెక్స్ట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఐ ఓవెల్తో స్టార్ట్ అవుతుంది, ఓవెల్ సౌండ్నే ఇస్తుంది కాబట్టి యాన్. అలాగే ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ స్టార్టింగ్ విత్ ఓవెల్ బట్ ద సౌండ్ ఈజ్ కాన్సనెంట్ సౌండ్. సో వాట్ వీ కెన్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ university, university. So though it is starting with vowel, it is giving the consonant sound. So we have to write here a university. Alage a European, European. ఇది ఓవెల్తో స్టార్ట్ అవుతున్నప్పటికీ కాన్సనెంట్ సౌండ్ని ఇస్తుంది కాబట్టి ఏ యూరోపియన్. అలాగే ఇక్కడ చూస్తే హెచ్ ఈజ్ ఏ కాన్సనెంట్ బట్ ఇట్ ఈస్ గివింగ్ ద ఓవెల్ సౌండ్. ఎలా ప్రొనౌన్స్ చేస్తాం దీన్ని? అవర్, అండ్ అవర్. అండ్ ఎంఏ, అండ్ ఎంఏ ఇన్ ఇంగ్లీష్. నేను ఇందాక ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు రూల్స్లో చెప్పాను కదా, ఎమ్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామంటే ఎమ్. దో ఎమ్ ఈజ్ ఏ కాన్సనెంట్, ఇట్ ఈస్ గివింగ్ ద ఓవెల్ సౌండ్. సో వీ హ్యావ్ టు ఫిల్ దిస్ గ్యాప్ విత్ యాన్. So friends, again I have a task for you. Have a look. Identify the errors. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్లో నేను ఆల్రెడీ ఆర్టికల్స్ యాడ్ చేశాను, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. సో వీడియోను పాస్ చేసి ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆన్సర్స్ని చెక్ చేసుకోండి. ఏ మొబైల్. So mobile is a countable noun. It is starting with consonant letter and giving consonant sound. So a mobile అనేది correct. Next, a insect. Insect. It is starting with vowel letter and giving vowel sound. So it is not a. It is an insect. An insect. సింగులర్ ఓవెల్ లెటర్తో స్టార్ట్ అయ్యింది, ఓవెల్ సౌండ్నే ఇస్తుంది కాబట్టి యాన్ ఇన్సెక్ట్. నెక్స్ట్ యాన్ ప్రెటీ ఉమన్. ప్రెటీ, పీ, ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ కాన్సనెంట్ లెటర్ అండ్ గివింగ్ కాన్సనెంట్ సౌండ్. సో యాన్ రాయకూడదు, ఏం రాయాలి? ఏ ప్రెటీ ఉమన్. నెక్స్ట్ ఏ డాక్టర్స్. డాక్టర్స్, దిస్ ఈజ్ ప్లూరల్, దిస్ ఈజ్ నాట్ సింగులర్ కాబట్టి యాక్చువల్గా ఏ అనే అంటే అర్థం ఏంటి? ఒక అని కదా. సో ఏ డాక్టర్స్ అనేది రాంగ్. తర్వాత యాన్ అడ్వైజ్. అడ్వైజ్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్. సో మనకి ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ ఉండకూడదు. నెక్స్ట్ యాన్ వన్ ఐడ్ బెగ్గర్. యాన్ వన్ ఐడ్ బెగ్గర్, ఇట్ ఈజ్ స్టార్టింగ్ విత్ ఓవెల్ లెటర్ బట్ ఇట్ ఈజ్ నాట్ గివింగ్ ద ఓవెల్ సౌండ్. వన్, వా. సో మనం హల్లు సౌండ్ పలుకుతున్నాం, నాట్ ఓవెల్ సౌండ్. వీఆర్ ప్రొనౌన్సింగ్ ద కాన్సనెంట్ సౌండ్. సో యాన్ రాయకూడదు, ఏ వన్ ఐడ్ బెగ్గర్. అలాగే ఏ హ్యాపీనెస్. ఏ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేది మనం కౌంట్ చేయలేము, అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి నో ఆర్టికల్. అలాగే యాన్ వాటర్. వాటర్ ఈజ్ ఆల్సో అన్ అన్కౌంటబుల్ నౌన్. సో we do not write any article before water. Here again I have a practice test for you. I have taken 4 sentences with the same word English. English అనేటటువంటి సేమ్ వర్డ్ని నేను 4 సెంటెన్సెస్లో యూస్ చేశాను. వీటి ముందు మీరు ఎక్కడ ఆర్టికల్ ఉంచాలి, ఎక్కడ ఆర్టికల్ ఉంచకూడదో చూద్దాం. సో ఇందాక నేను చెప్పాను కదా, మనము యూజ్ చేసేటటువంటి వర్డ్ సందర్భాన్ని బట్టి అక్కడ ఆర్టికల్ ఉంచాలా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ మనం ఇంగ్లీష్ అనే వర్డ్ని లాంగ్వేజ్ టర్మ్లో తీసుకున్నాం. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో హియర్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డాష్ ఇంగ్లీష్ రూల్డ్ అస్ 200 years. ఇక్కడ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటంటే బ్రిటిషర్స్.
సో మనం ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అయిన దాని రాయాలి. ద ఇంగ్లీష్ రూల్డ్ us 200 years. And the next one, dash English is spoken all over the world. Again we have taken the word English as a language here. సో ఇక్కడ ఆర్టికల్ని రాయకూడదు. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ లాస్ట్ సెంటెన్స్ ఈజ్ రజనీ రోట్ డాష్ ఇంగ్లీష్ పోయం. రజనీ రోట్ డాష్ ఇంగ్లీష్ పోయం. ఇక్కడ మనం ఏ ఆర్టికల్ యూజ్ చేయాలంటే యాన్ అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇలా మీరు ఒక్కసారి వీడియో చూసినట్లయితే దానిపైన మీరు పట్టు సాధించలేరు. సో మీరు ఒక 4-5 టైమ్స్ వీడియోని బాగా వాచ్ చేసి ఇంకా మీ దగ్గర ఏమైనా మెటీరియల్స్ ఉంటే ఆ మెటీరియల్స్తో ఒకసారి ఈ టాపిక్ని కంపేర్ చేసుకొని ఇంకా ప్రాక్టీస్ టెస్టులు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్ మీరు చేస్తున్నట్లయితే మీకు అంత బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనం సబ్జెక్టు పైన అంత గ్రిప్ సాధించవచ్చు, మనం అంత పర్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఒక 50 సెంటెన్సెస్ ఉన్నటువంటి పీడిఎఫ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇంతటితో ఆర్టికల్స్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కీప్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ అండ్ ఐ విల్ బీ బిఫోర్ యూ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లర్న్ విత్ సింధు.